డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సెకండ్ ఇయర్లో ఉన్న అన్ని చాప్టర్స్తో కంపేర్ చేస్తే మనకి ఈ చాప్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ చాప్టర్స్ నుంచి మనకి టోటల్గా 16 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ కూడా వస్తాయి. వెయిటేజ్ పరంగా చూసుకున్నా సరే ఈ చాప్టర్ మనకి వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆర్గానిక్ కెమిస్ట్రీని టోటల్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఈజ్ హాలో ఆల్కేన్స్ and haloarenes. Second part is compounds containing carbon, hydrogen and oxygen. Last part is compounds containing నైట్రోజన్ ఆటమ్. ఈ 3 టాపిక్స్ కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే ఉంటాయి. ఫస్ట్ టాపిక్లో సబ్ టాపిక్స్ ఐసోమెరిజం, సెకండ్ వన్ క్లాసిఫికేషన్, థర్డ్ వన్ సమ్ నేమ్డ్ రియాక్షన్స్, next one SN1 and SN2 reactions. Last topic is polyhalogenated compounds. Next, compound containing CHO. దీంట్లో some important functional groups ఇస్తారు, like alcohol and next one phenol, next ethers, next one is carbonyl compounds, last one carboxylic acids. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా CHOలోకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఎమీన్స్, కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఆటంలో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎమీన్స్. నెక్స్ట్ వన్ సయనైడ్స్, ఐసోసయనైడ్స్. లాస్ట్ వన్ డయాజోనియం సాల్ట్స్. కోవిడ్ వల్ల ఈ డైజోనియం సాల్ట్స్ ఫస్ట్ టాపిక్లోని పాలీహాలోజినేటెడ్ కాంపౌండ్స్ ఇవి డిలీట్ చేసేసారు. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్స్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ ఆర్గానిక్ అనేది ఏ టాపిక్ కూడా మీరు వదలడానికి వీల్లేదు. ప్రతి కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అన్నిటి నుంచి మనకి ఐపీలో క్వశ్చన్స్ అడుగుతాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇవేమీ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ టాపిక్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలోఎరీన్స్ని డిస్కస్ చేద్దాం. సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువగా వస్తాయండి. ఫస్ట్ ఇయర్లో మనకి ఉజ్ రియాక్షన్ అండ్ సెకండ్ వన్ కోల్బే రియాక్షన్. ఈ 2 నేమ్డ్ రియాక్షన్సే మనం అబ్జర్వ్ చేసాం ఫస్ట్ ఇయర్లో. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ 3 చాప్టర్స్ నుంచి అరౌండ్ మనకి 30 to 35 నేమ్డ్ రియాక్షన్స్ వస్తాయి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్. అవన్నీ మనం ఆ చాప్టర్స్లో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మన చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. మన చాప్టర్ ఈజ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలోఎరీన్స్.
డెఫినేషన్ చూడండి, ఒకసారి నేమ్ అబ్జర్వ్ చేద్దాం. హాలో ఆల్కేన్స్. ఆల్కేన్ మీన్స్ సింగిలీ బాండెడ్ కాంపౌండ్స్. కార్బన్కి బిట్వీన్లో సింగిల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ మనం ఆల్కేన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి ఈథేన్. దిస్ ఈజ్ ఆల్కేన్. హాలో ఆల్కేన్స్లో ఆల్కేన్స్ అంటే అబ్జర్వ్ చేసాం. నెక్స్ట్ హాలోజన్స్ అంటే ఏంటో చూద్దాం. పీరియాడిక్ టేబుల్లో 17th గ్రూప్ ఎలిమెంట్స్ని మనం హాలోజన్స్ అంటాం. లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్, ఇవన్నీ కూడా హాలోజన్స్. సో ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసి ఇన్ అన్ ఆల్కేన్ ద హైడ్రోజన్ atom is replaced by halogen atom. In an alkane, the hydrogen atom is replaced by halogen atom. Replaced by halogen atom. The formed compound is said to be haloalkane. ఆల్కేన్ ఒక దాన్ని తీసుకోండి, దాంట్లో హైడ్రోజన్ ఆటమ్ అనేది హాలోజన్తో రీప్లేస్ చేయబడింది అనుకోండి, ఆ ఫామ్ అయ్యే కాంపౌండ్ని మనం హాలోఆల్కేన్ అంటాం. హాలోఆల్కేన్. సో దానికి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. CH3CH2Cl. CH3CH2Cl. This is alkane. ఈ ఆల్కేన్లో 1 హైడ్రోజన్ రీప్లేస్ టు 1 హాలోజన్ ఫామ్ ఏ కాంపౌండ్ CH3CH2Cl. దీని నేమ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఇథైల్ క్లోరైడ్. దిస్ ఈజ్ కామన్ నేమ్. ఇది ఒక హాలో ఆల్కేన్, దీని కామన్ నేమ్ వచ్చేసి ethyl chloride. IUPAC name of this compound is chloroethane. IUPAC name of this compound is chloroethane. సో ఇలా మనకి హాలో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అవి ఆల్కేన్స్ నుంచే వస్తున్నాయి. ఆల్కేన్స్లో 1 హైడ్రోజన్ ఆర్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ రీప్లేస్డ్ టు హాలోజన్ ఆటమ్స్. The formed compounds are said to be haloalkanes. అలా ఫామ్ అయ్యే కాంపౌండ్స్నే మనం హాలోఆల్కేన్స్ అన్నాం. ఓకే, నెక్స్ట్ హాలో ఎరీన్స్ అంటే ఏంటో చూద్దాం. హాలో ఎరీన్స్. ఎరీన్ ఈజ్ నథింగ్ బట్ బెంజీన్. ఎరీన్ అంటే బెంజీన్. సో డెఫినిషన్, ఇన్ అన్ ఎరీన్ అంటే బెంజీన్. ఇన్ అన్ ఎరీన్ ద హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆటమ్. ఇన్ అన్ ఎరీన్ బెంజీన్ అబ్జర్వ్ చేయండి. బెంజీన్లో ఎవ్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉంటాయి. ఎవ్రీ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ హైడ్రోజన్ ఆటమ్స్ రీప్లేస్ టు హాలోజన్ ఆటమ్స్. అలా ఫామ్ అయ్యే కాంపౌండ్స్నే మనం హాలో ఎరీన్స్ అంటాం. హాలో ఎరీన్స్. సో హాలో ఎరీన్స్, హాలో ఆల్కేన్స్ డెఫినేషన్స్ చూసాం. ఆల్కేన్స్లో హైడ్రోజన్ రీప్లేస్ టు హాలోజన్స్ అయితే దాన్ని హాలో ఆల్కేన్స్ అంటాం. ఎరీన్స్లో హైడ్రోజన్ ఆటమ్స్ రీప్లేస్ టు హాలోజన్స్ అయితే దాన్ని మనం హాలో ఎరీన్స్ అంటాం. ఇవి డెఫినేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ చూద్దాం. హాలో ఆల్కేన్స్, హాలో ఎరీన్స్ క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో
alkanes and haloarenes. Classification of haloalkanes and haloarenes. So first classification based on number of halogen atoms. haloalkane present అయినటువంటి హాలోజన్ ఆటమ్స్ మీద డిపెండ్ అయ్యి వాటి నెంబర్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 Br. This compound name is ethyl bromide. ethyl bromide. ఈ కాంపౌండ్లో ఈ Br అనేది హాలోజన్. Br అనేది హాలోజన్. ఓన్లీ వన్ హాలోజన్ ఆటమే ప్రెసెంట్ అయింది ఈ కాంపౌండ్లో. సో దిస్ ఈజ్ మోనో హాలోఆల్కేన్. మనం ఏదైనా హాలోఆల్కేన్ అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఓన్లీ వన్ హాలోజనే ప్రెసెంట్ అయితే ఆ టైప్ ఆఫ్ హాలోఆల్కేన్ మనం మోనో హాలోఆల్కేన్ అన్నాం. ఓకే, అందర్ కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం. CH3 CH Br Br. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే పోనీ CH2 CH2 Br Br. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. ఈ కాంపౌండ్లో 2 హాలోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలోఆల్కేన్. ఏ టైప్ ఆఫ్ హాలోఆల్కేన్? 2 హాలోజన్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. సో దిస్ ఈజ్ డైహాలోఆల్కేన్. డైహాలోఆల్కేన్. 1 హాలోజన్ ప్రెసెంట్ అయితే మోనోహాలోఆల్కేన్. 2 హాలోజన్ ఆటమ్స్ ప్రెసెంట్ అయితే డైహాలోఆల్కేన్. నెక్స్ట్ కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం. 1 2 3. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే దీంట్లో 3 హాలోజన్స్ ప్రెసెంట్ అయినాయి. సో దిస్ ఈజ్ ట్రైహాలోఆల్కేన్. దిస్ ఈజ్ ట్రైహాలోఆల్కేన్. More than 3 halogens present in a compound, the compound is said to be polyhalo compound. 1 ఉంటే మోనో అంటాం, 2 ఉంటే డై అంటాం, 3 ఉంటే ట్రై అన్నాం. మోర్ దాన్ 3 హాలోజన్స్ ప్రెసెంట్ అయితే దాన్ని పాలీహాలో కాంపౌండ్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి డైహాలోఆల్కేన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ప్రాబ్లం అరైజ్ అయిందండి. ఉన్నటువంటి 2 హాలోజన్స్ ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ మీద టచ్ అయితే, ఐ మీన్ పక్క పక్కనే ఉన్నటువంటి కార్బన్స్ మీద టచ్ అయ్యి 2 హాలోజన్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ని మనం విజినల్ డైహాలైడ్ అంటాం. విజినల్ డైహాలైడ్. ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ అంటే పక్క పక్కన ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్కి టచ్ అయ్యి 2 హాలోజన్స్ ఉండాలి. దిస్ ఈజ్ విజినల్ డైహాలైడ్. డైహాలోఆల్కేన్లోనే మళ్ళా విజినల్ డైహాలైడ్ వచ్చింది. ఇలా కాకుండా సేమ్ కార్బన్ మీద అంటే ఒకే కార్బన్ మీద 2 హాలోజన్స్ అటాచ్ అయి ఉంటాయి. లైక్ దిస్ Cl Cl CH2H. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సేమ్ కార్బన్ అంటే ఒకే కార్బన్ మీద 2 హాలోజన్స్ అటాచ్ అయినాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైహాలోఆల్కేన్. ఈ టైప్ ఆఫ్ డైహాలోఆల్కేన్ని మనం జమ్ డైహాలైడ్ అంటాం.
జమ్ డైహాలైడ్. జమ్ మీన్స్ పేర్ అండి, కవలలు, జంట అని మీనింగ్. అంటే హాలోజన్స్ జంట ఉంటుంది ఎక్కడ, ఒకే కార్బన్ మీద. ఆ టైప్ ఆఫ్ హాలో ఆల్కేన్ని మనం జమ్ డైహాలైడ్ అంటాం. సో డైహాలో ఆల్కేన్స్లో మళ్ళా 2 కేటగిరీస్ అరైజ్ అయినాయి. ఫస్ట్ వన్ ఈజ్ విజనల్ డైహాలైడ్, సెకండ్ వన్ ఈజ్ జమ్ డైహాలైడ్. విజనల్ డైహాలైడ్ మీన్స్ ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ మీద ప్రజెంట్ అయ్యి 2 హాలోజన్స్ ఉండాలి. ఆ టైప్ ఆఫ్ హాలోజన్స్ని మనం విజనల్ డైహాలైడ్స్ అంటాం. సింపుల్లీ కాల్డ్ యాజ్ విజ్ డైహాలైడ్స్. వీటిని మనం సింపుల్గా విజ్ డైహాలైడ్ అనొచ్చు. జెమినల్ డైహాలైడ్స్ని సింపుల్గా జమ్ డైహాలైడ్స్ అంటాం. జెమినల్ డైహాలైడ్స్ సింప్లీ కాల్డ్ యాజ్ జమ్ డైహాలైడ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. హాలో ఆల్కేన్స్లో ప్రజెంట్ అయినటువంటి హాలోజన్స్ నెంబర్ మీద డిపెండ్ అయ్యి క్లాసిఫికేషన్ చేసాం. ఓన్లీ 1 హాలోజన్ ఆటమే ప్రజెంట్ అయితే దట్ ఈస్ మోనో హాలో ఆల్కేన్. 2 హాలోజన్ ఆటమ్స్ ప్రజెంట్ అయినట్లయితే దట్ ఈస్ డైహాలో ఆల్కేన్. 2 హాలోజన్స్ ఎడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ మీద ప్రజెంట్ అయితే దట్ ఈస్ విజనల్ డైహాలైడ్. In case if 2 halogens are present in same carbon atom, that is jum dihalide. 3 halogens adjacent carbon atoms may present aithe, that is trihalo alkane. Next halo arenes classification చూద్దాం. ఇది halo alkanes. Next halo arenes అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టాపిక్కి పర్టికులర్గా నోట్స్ అంటూ ఏమీ ఉండదు. నేను లెసన్ చెప్పేటప్పుడే మీరు నోట్స్ రాయడం స్టార్ట్ చేయండి. అంటే రన్నింగ్ నోట్స్ కింద రాసుకోండి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి పర్టికులర్గా నోట్స్ అంటూ ఉండదు. నేను చెప్పేటప్పుడే మీరు నోట్ చేసుకోండి, అదే మీకు నోట్స్ అవుతుంది. చెప్పేది వినడం, మీరు రాసుకున్న నోట్స్ని చెక్ చేసుకోవడం. ఓకే, సెపరేట్గా దీనికి నోట్స్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ హాలో ఎరీన్స్. ఎరీన్ మీన్స్ బెంజీన్. సో బెంజీన్ తీసుకున్నాం. దీనికి అటాచ్ అయ్యి ఓన్లీ 1 హాలోజనే ఉంది. సో దిస్ ఈజ్ మోనో హాలో ఎరీన్. ఎందర్ కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం. దీనికి అటాచ్ అయ్యి 2 హాలోజన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైహాలో ఎరీన్. డైహాలో ఎరీన్. దీని నేమ్ ఎలా రాయాలో చూడండి. దిస్ ఈజ్ ఆర్థో పొజిషన్. సో ఆర్థో డైక్లోరో 2 క్లోరిన్స్ ఉన్నాయి. దేని మీద? బెంజీన్. సో ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి ఆర్థో డైక్లోరో బెంజీన్. ఈ కాంపౌండ్లో 3 క్లోరిన్స్ ఉన్నాయి, 3 హాలోజన్స్ ఆటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైహాలో ఎరీన్. ట్రైహాలో ఎరీన్. దీన్ని నేమ్ అబ్జర్వ్ చేయండి. ఆర్థో మెటా. ఆర్థో మెటా పేరా. దిస్ ఈజ్ పేరా. ఆర్థో మెటా పేరా ట్రైక్లోరో. ట్రైక్లోరో బెంజీన్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ based on number of halogen atoms. 1 halogen atom is present, then it is called as monohaloalkane or monohaloarene. 2 halogens are present in a haloalkane, then it is called dihaloalkane or dihaloarene. 3 halogen atoms present aithe, then it is called as trihaloalkane or trihaloarene. This is first classification. Next classification చూద్దాం.
Second classification based on attachment of sp3-CX bond. Classification based on attachment of sp3-CX bond. sp3 కార్బన్ అంటున్నాం. ఈ sp3 కార్బన్ హాలోజన్కి అటాచ్ అయి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ sp3 కార్బన్ అంటే ఏంటో చూడండి. కార్బన్కి అటాచ్ అయ్యి అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. అప్పుడు కార్బన్ అనేది sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కార్బన్కి అటాచ్ అయ్యి డబుల్ బాండ్ ఉంటాయి. ఇఫ్ ఓన్లీ వన్ డబుల్ బాండ్, ఒక డబుల్ బాండ్ ఉన్నా సరే అది sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కార్బన్కి అటాచ్ అయ్యి ట్రిపుల్ బాండ్ ఉంటాయి, అది sp హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం sp3 కార్బన్కి అటాచ్ అయ్యి హాలోజన్ ఉంటుంది, దాని మీద బేస్ అయ్యి క్లాసిఫికేషన్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఫస్ట్ వన్ alkyl halides. For example, CH3Cl. For the convenience, CHHHCl. This carbon, ఈ కార్బన్ అనేది sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే దీని చుట్టూ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి. దిస్ బాండ్ ఈజ్ sp3-CX బాండ్. sp3-CX బాండ్లో ఇన్వాల్వ్ అయింది. ఈ టైప్ ఆఫ్ హాలో ఆల్కేన్ని మనం ఆల్కైల్ హాలైడ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్కైల్. ఈ మిథైల్ అనేది ఆల్కైల్. సో ఆల్కైల్ హాలైడ్. నేమ్ వచ్చేసి మిథైల్ క్లోరైడ్. సో ఫస్ట్ కేటగిరీ ఈజ్ ఆల్కైల్ హాలైడ్స్. Alkyl halides are furtherly classified into primary alkyl halide and secondary alkyl halide and tertiary alkyl halide. Like for example, CH3CH2Br. CH3CH2Br. ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి. సింగిల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్ H, సింగిల్ బాండ్ H. సో దిస్ కార్బన్ ఈస్ sp3C కార్బన్. అంటే కార్బన్ దగ్గర sp3 హైబ్రిడేషన్ జరిగింది, అటాచ్డ్ టు హాలోజన్. సో ఇక్కడ ఎరేజ్ అయినటువంటి బాండ్ sp3-CX బాండ్. ఈ sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఓన్లీ వన్ కార్బనే ఉంది. సో దస్ ఈజ్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. sp3 కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా ఒకే ఒక కార్బన్ ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్కైల్ హాలైడ్. సో ఈ కాంపౌండ్ మొత్తం ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. sp3 కార్బన్కి అటాచ్ అయ్యి ఓన్లీ వన్ కార్బనే ఉండాలి, దాన్ని మనం ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం. సో నెక్స్ట్ X, CH3H, CH3. ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేద్దాం. ఈ కార్బన్ దగ్గర sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ sp3-CX బాండ్. ఈ sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 2 కార్బన్స్ ఉన్నాయి, 1, 2.
sp3 కార్బన్కి అటాచ్ అయ్యి డైరెక్ట్గా 2 కార్బన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ సెకండరీ ఆల్కైల్ గ్రూప్. ఈ హాలైడ్ వచ్చేసి సెకండరీ ఆల్కైల్ హాలైడ్. అనదర్ కాంపౌండ్ ఈజ్ CH3 CH3 CH3X. ఈ కార్బను sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయింది. సో దిస్ ఈజ్ sp3CX బాండ్. ఇక్కడ మనకి బాండ్ వచ్చేసి sp3CX బాండ్. ఈ sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3. sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ని ఫర్దర్గా మనం 3 కింద క్లాసిఫై చేసుకున్నాం. sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 1 కార్బనే ఉంటే ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 2 కార్బన్స్ ఉంటే సెకండరీ ఆల్కైల్ హాలైడ్. sp3 కార్బన్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి 3 కార్బన్స్ ఉంటే టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్. ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. sp3CX బాండ్లో ఫస్ట్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఆల్కైల్ హాలైడ్స్ తర్వాత నెక్స్ట్ వన్ అలైలిక్ హాలైడ్స్. సెకండ్ వన్ అలైలిక్ హాలైడ్స్. like CX, CH double bond CH, H H. ఈ కార్బన్ అబ్జర్వ్ చేయండి. ఈ కార్బన్ sp3 కార్బన్. సో ఇక్కడ sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది, అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి. ఈ బాండ్ వచ్చేసి sp3CX బాండ్. ఈ sp3 కార్బన్కి అటాచ్ అయ్యి CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ ఉంటే ఈ టైప్ ఆఫ్ అలైన్మెంట్ని మనం అలైల్ హాలైడ్ అంటాం, అలైలిక్ హాలైడ్ అంటాం. sp3 కార్బన్కి అటాచ్ అయ్యి C డబుల్ బాండ్ C గ్రూప్ ఉండాలి. sp3 కార్బన్కి అటాచ్ అయ్యి C డబుల్ బాండ్ C గ్రూప్, ఈ గ్రూప్ ఉంటే ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్ని మనం అలైలిక్ హాలైడ్ అంటాం. అండ్ థర్డ్ వన్ బెంజాయిలిక్ హాలైడ్స్. బెంజాయిలిక్ హాలైడ్స్ like CX, H H. ఈ కార్బన్ దగ్గర హైబ్రిడేషన్ అబ్జర్వ్ చేస్తే sp3C కార్బన్ బాండ్ వచ్చేసి sp3CX బాండ్. sp3 కార్బన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఎరిన్ or benzene. That type of compound is said to be benzoylic halide. sp3 కార్బన్ అనేది బెంజీన్ రింగ్కి డైరెక్ట్గా అటాచ్ అయితే అలా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని మనం బెంజాయిలిక్ హాలైడ్స్ అంటాం. సో ఇదంతా కూడా సెకండ్ క్లాసిఫికేషన్లోకి వచ్చేస్తుందండి. క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ sp3CX బాండ్. ఫస్ట్ కేటగిరీ ఈజ్ ఆల్కైల్ హాలైడ్స్. దాంట్లో మళ్ళా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్స్, టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్స్. సెకండ్ కేటగిరీ ఈజ్ అలైలిక్ హాలైడ్స్. థర్డ్ వన్ ఈజ్ బెంజాయిలిక్ హాలైడ్స్. ఇదంతా కూడా క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ sp3CX బాండ్. నెక్స్ట్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ attachment of sp2CX bond. Attachment of sp2CX bond like CH2 double bond CH Cl.
First of all, it is a haloalkane. CH2 double bond CH. ఈ గ్రూప్ని మనం వినైల్ గ్రూప్ అంటాం. వినైల్ గ్రూప్. So vinyl group is directly attached to halogen. So this is vinyl halide. దీన్ని మనం ఏమంటాం? వినైల్ హాలైడ్ అంటాం. సో అటాచ్మెంట్ ఆఫ్ sp2CX బాండ్లో ఫస్ట్ టైపు వినైల్ హాలైడ్స్. ఇక్కడ మనం కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ బాండ్ అరైజ్ అవుతుందో చూడండి. కార్బన్ అనేది sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే కార్బన్కి అటాచ్ అయ్యే డబుల్ బాండ్ ఉంది. సో అక్కడ జరిగే హైబ్రిడేషను sp2 హైబ్రిడేషన్. ఈ బాండ్ sp2CX బాండ్. sp2CX బాండ్ మీద డిపెండ్ అయ్యి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎలా చేసుకున్నాం? వినైల్ హాలైడ్స్. సెకండ్ వన్ ఎరైల్ హాలైడ్స్. ఎరైల్ హాలైడ్స్. Aryl means benzene ring. So benzene ring is directly attached to halogen. This type of compound is called as aryl halides. Aryl means benzene. Benzene is directly attached to halogen. The formed compound is called as aryl halides. This is the total classification of haloalkanes and haloarenes. 3 కింద క్లాసిఫై చేయడం జరిగిందండి. ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్, దట్ ఈస్ మోనోహాలోఆల్కేన్స్, డైహాలోఆల్కేన్స్, ట్రైహాలోఆల్కేన్స్ అండ్ పాలీహాలోఆల్కేన్స్. సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ sp3CX బాండ్, దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ఆల్కైల్ హాలైడ్స్. Alkyl halides further classified into primary alkyl halides, secondary alkyl halides and tertiary alkyl halides. Second one alkyl halides అయిన తర్వాత సెకండ్ వన్ allylic halides అండ్ థర్డ్ వన్ benzoylic halides. ఇంకా థర్డ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ అటాచ్మెంట్ ఆఫ్ sp2CX బాండ్. దాంట్లో ఫస్ట్ వన్ వినైల్ హాలైడ్స్ అండ్ సెకండ్ వన్ అరైల్ హాలైడ్స్. ఇక్కడితో క్లాసిఫికేషన్ అయింది. నెక్స్ట్ వన్ ఐసోమర్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఐసోమర్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఐసోమర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు 2 మార్క్స్కి అడుగుతాడు. ఏదో ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఆ కాంపౌండ్కి సూటబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయమని అడుగుతాడు. పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయమని అడుగుతాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐసోమర్స్. ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఒక పర్టికులర్ కాంపౌండ్ ఇస్తాడు. ఆ కాంపౌండ్కి సూటబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయమని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంపౌండ్ తీసుకున్నాను, C4H9Br. ఇలా కాంపౌండ్ ఇచ్చాడు. ఈ కాంపౌండ్కి సూటబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయమని అడిగాడు. మనకి ఐసోమెరిజం అనే టాపిక్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఐసోమెరిజం అంటే కాంపౌండ్కి మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉండాలి, కానీ అవి ఎగ్జిస్ట్ అయ్యే స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉండాలి. ఆ టైప్ ఆఫ్ ఐసోమెరిజంని మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం అన్నాం. సో ఇలా కాంపౌండ్ ఇచ్చాడు. ఈ కాంపౌండ్కి సూటబుల్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం రాయమని అడుగుతాడు, ఐసోమర్స్ రాయమని అడుగుతాడు. సో ఈ కాంపౌండ్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. 4 కార్బన్స్ ఉన్నాయి. 4 కార్బన్స్ 1 2 3 4. 4 కార్బన్స్ ఇలా రాశాను, 1 2 3 4. సో ఇక్కడ బిఆర్ ఉంది. ఈ బిఆర్ని ఫస్ట్ కార్బన్ దగ్గర పెట్టాను. ఇక రిమైనింగ్ కార్బన్స్ని వ్యాలెన్సీ సాటిస్ఫై చేస్తూ హైడ్రోజన్స్ పెట్టుకుంటున్నాం. 3 2 2 2. సో ఈ కాంపౌండ్ నేమ్ అబ్జర్వ్ చేయండి.
1 1 2 3 4 నెంబరింగ్ ఇలాగే ఇవ్వాలి. ఐ మీన్ రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి. లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే 1 2 3 4 1 2 3 4 సబ్స్టిట్యూయెంట్ ఉన్న కార్బన్ దగ్గర 4 వచ్చేస్తుంది నెంబరింగ్, హైయెస్ట్ నెంబరింగ్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ వే. అలా మనం నెంబరింగ్ ఇవ్వకూడదు. సబ్స్టిట్యూయెంట్ ఉన్న కార్బన్కి ఎప్పుడు లీస్ట్ నెంబరింగ్ రావాలి. అంటే ఇప్పుడు నెంబరింగ్ మనం రైట్ నుంచి లెఫ్ట్కి ఇవ్వాలి. సో రైట్ నుంచి లెఫ్ట్కి ఇచ్చాను. లెఫ్ట్కి ఇస్తే ఈ కాంపౌండ్ నేమ్ ఎలా రాస్తున్నామో చూడండి. ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది. సో దిస్ ఈజ్ 1 బ్రోమో బ్యూటేన్ 1 బ్రోమో బ్యూటేన్. ఓకే, ఒకసారి మాలిక్యులర్ ఫార్ములా కూడా చెక్ చేద్దాం. కార్బన్స్ 1 2 3 4. సో C4 3 2 5 7 9 H9 Br. సో ఈ కాంపౌండ్కి సూటబుల్ స్ట్రక్చర్ రాశాను నేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్. దాని నేమ్ వచ్చేసి 1 బ్రోమో బ్యూటేన్. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ పెడదాం. సో కార్బన్ 2 3 4 సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ పెట్టాం. రిమైనింగ్ కార్బన్స్ని హైడ్రోజన్స్తో బ్యాలెన్స్ చేద్దాం. CH3 CH2 CH CH3. దీన్ని ఏం అబ్జర్వ్ చేద్దాం. ఇందాక నెంబరింగ్ ఇవ్వండి 1 2 3 4. సో 3 నెంబరింగ్ వచ్చింది సబ్స్టిట్యూయెంట్ ఉన్న కార్బన్కి. ఇలా ఇవ్వండి 1 2 3 4. సో లీస్ట్ నెంబరింగ్ రైట్ టు లెఫ్ట్ వస్తుంది. సో ఇది ఇన్కరెక్ట్ వే. ఇలా మనం నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఇస్తే సెకండ్ కార్బన్ దగ్గర బ్రోమిన్ ఉంది. సో దీని నేమ్ వచ్చేసి 2 బ్రోమో బ్యూటేన్. దీని నేమ్ వచ్చేసి 2 బ్రోమో బ్యూటేన్. ఓకే, మాలిక్యులర్ ఫార్ములా చెక్ చేయండి. 1 2 3 4. సో C4 హైడ్రోజన్స్ 3 2 5 5 2 5 6 9. సో C4 H9 Br. ఇది అనదర్ స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ దిస్ కాంపౌండ్. ఇంకా ఎలా రాయొచ్చో చూద్దాం. సో నెక్స్ట్ ఈ Br థర్డ్ కార్బన్ దగ్గర పెడదాం. థర్డ్ కార్బన్ ఫస్ట్ కార్బన్ దగ్గర పెట్టాం, సెకండ్ కార్బన్ దగ్గర పెట్టాం, ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర పెడదాం. సో C C C C. ఇక్కడ Br CH3 CH CH2 CH3. నెంబరింగ్ ఇవ్వండి 1 2 3 4. ఇలానే ఇవ్వాలి నెంబరింగ్. ఐ మీన్ లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలి. రైట్ టు లెఫ్ట్ ఇవ్వకూడదు, హైయెస్ట్ నెంబరింగ్ వచ్చేస్తుంది కాబట్టి. సో ఇలా నెంబరింగ్ ఇస్తే కాంపౌండ్ ఏమో 2 బ్రోమో బ్యూటేన్ అవుతుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ సేమ్ అండి. అది 2 బ్రోమో బ్యూటేనే, ఇది కూడా 2 బ్రోమో బ్యూటేనే. సో రెండిట్లో ఒక స్ట్రక్చర్ రాస్తే చాలు. అంటే ఆ స్ట్రక్చర్ ఇంకా మనం రాయకూడదు. కార్బన్ స్ట్రైట్ చైన్ కింద రాస్తే మనం ఈ 2 పాసిబుల్ స్ట్రక్చర్స్ రాయగలుగుతున్నాం. ఇప్పుడు కార్బన్ చైన్ని చేంజ్ చేస్తున్నాను నేను. కార్బన్ చైన్ని చేంజ్ చేస్తున్నాను. ఐ మీన్ 1 2 3. ఫోర్త్ కార్బన్ని ఇలా బ్రాంచింగ్ కింద రాస్తున్నాను. సో కార్బన్ ఇక్కడ వచ్చేసి Br. రిమైనింగ్ వాటిని హైడ్రోజన్స్తో బ్యాలెన్స్ చేయండి. CH3. మాలిక్యులర్ ఫార్ములా చెక్ చేద్దాం. 1 2 3 4. C4 హైడ్రోజన్స్ చూడండి 3 4 6 9. సో H9 Br. కాంపౌండ్ నేమ్ అబ్జర్వ్ చేద్దాం. నెంబరింగ్ ఇవ్వండి 1 2 3. లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చామనుకోండి 1 2 3.
3 వచ్చేసిన సబ్స్టెంట్ అండ్ కార్బన్కి. సో మనం రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలి, అంటే 1 2 3 ఇదే ఇవ్వాలి, ఈ నెంబరింగ్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర సబ్స్టెంట్ ఉంది, దట్ ఈజ్ బ్రోమిన్. సెకండ్ కార్బన్ దగ్గర ఇంకో సబ్స్టెంట్, దట్ ఈజ్ మెథైల్. సో దీని నేమ్ వచ్చేసి 1 బ్రోమో. ఫస్ట్ కార్బన్ దగ్గర బ్రోమిన్, సో 1 బ్రోమో 2 మిథైల్, 1 బ్రోమో 2 మిథైల్, 1 2 3 కార్బన్సే ఉన్నాయి, సో ప్రొపేన్. 1 బ్రోమో 2 మిథైల్ ప్రొపేన్. ఇంకొక అనదర్ పాసిబుల్ స్ట్రక్చర్ ఏమైనా రాయగలమో చూద్దాం. 1 2 3 4 అటాచ్డ్ టు బ్రోమిన్. రిమైనింగ్ కార్బన్స్ని హైడ్రోజన్స్తో సాటిస్ఫై చేయండి. H3 H3 H3. ఒకసారి మాలిక్యులర్ ఫార్ములా చెక్ చేద్దాం. 1 2 3 4, సో 4 కార్బన్స్. హైడ్రోజన్స్ 3 3 6 9, H9Br. సో మాలిక్యులర్ ఫార్ములా సాటిస్ఫై అయిపోయింది. ఈ కాంపౌండ్ నేమ్ అబ్జర్వ్ చేద్దాం. చైన్ మనం ఇలా చూడాలా అని మనకి డౌట్ రావచ్చు. లాంగెస్ట్ చైన్కే మనం ప్రయారిటీ ఇవ్వాలి. కార్బన్ చైన్ ఎప్పుడు లాంగెస్ట్ చైన్కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇలా చూస్తే 1 2 కార్బన్సే వస్తున్నాయి. ఇటు నుంచి చూస్తే 1 2 3 కార్బన్స్ అయినాయి. సో లాంగెస్ట్ చైన్ ఈజ్ దిస్ చైన్ 1 2 3. ఓకే, ఇలా నెంబరింగ్ ఇవ్వకూడదు. ఇప్పుడు సెకండ్ కార్బన్ దగ్గర 2 సబ్స్టెంట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది సబ్స్టెంట్ ఈజ్ బ్రోమిన్ అండ్ ద సబ్స్టెంట్ ఈజ్ మిథైల్. 2 సబ్స్టెంట్స్ సెకండ్ కార్బన్ దగ్గరే ఉన్నాయి. సో కాంపౌండ్ నేమ్ వచ్చేసి 2 బ్రోమో 2 మిథైల్. కార్బన్స్ కౌంట్ చేయండి, 1 2 3. సో 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపేన్. సో ఈ కాంపౌండ్కి స్ట్రక్చరల్ ఐసోమర్స్ అనేవి 4 వచ్చాయండి. 1 2 3 4. ఈ 4 స్ట్రక్చర్స్ మనం అబ్జర్వ్ చేస్తే వీటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్గానే ఉంది, కానీ వాటి స్ట్రక్చర్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజంని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటాం. ఇలా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. C4H9Brకి పాసిబుల్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ రాయమని అడుగుతారు. ఓకే.